జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆషాఢమాసం సందర్భంగా శాకంబరీదేవి ఆవిర్భావ వైభవం ఏంటో, శాకంబరీదేవిని ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో పరిశీలిద్దాం. అమ్మవారు సస్య రూపంలో, శాఖ రూపంలో ఆవిర్భవించి ప్రజలందరికీ అనారోగ్యాలు పోగొట్టి ఆరోగ్య ప్రాప్తిని కలిగింపజేసిన మాసమే ఆషాఢమాసం. అందుకే దేవీ భాగవతం సప్తమ స్కంధం ప్రకారం ఆషాఢమాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి తిథి నాడు అమ్మవారు శాకంబరీదేవిగా ఆవిర్భవించి సృష్టిలో ఉన్నటువంటి సమస్త ప్రాణులకి ఆకలి బాధను తొలగింపజేసిందని ప్రామాణికంగా చెప్పడం జరిగింది. అందుకే ఆషాఢమాసం అంటే శాకంబరీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ శాకంబరీదేవి ఆవిర్భావ వైభవం గురించి దేవీ భాగవతంలో చండీ సప్తశతి 11వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. చండీ సప్తశతి 11వ అధ్యాయం ఏం చెప్తుందంటే, భూయస్య శతవార్షిక్యాం అనావృష్ట్యాం అనంభసి మునికి సంస్మృతా భూమౌ సంభవిష్యాం అయోనిజ తతః శతేన నేత్రాణం నిరీక్షిష్యామి యన్మునిం మనుజా వ్యాహరిష్యంతి శతాక్షీమితి మాం తతః అని అమ్మవారు స్వయంగా దేవతలకి ఈ శ్లోకం చెప్పిందని చండీ సప్తశతి 11వ అధ్యాయంలో చెప్పారు. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, భూయస్య శతవార్షిక్యాం అనావృష్ట్యాం అనంభసి మునికి సంస్మృతా భూమౌ సంభవిష్యాం అయోనిజ. భూమి మీద అనేక వందల సంవత్సరాల పాటు అనావృష్టి వచ్చి వర్షాలు కురవక, పంటలు పండక, ప్రజలందరూ కూడా తీవ్రమైన అనావృష్టితో బాధపడుతున్న తరుణంలో మునికి సంస్మృతా భూమౌ సంభవిష్యాం అయోనిజ, అప్పుడు నేను ప్రజలందరి కోసం ఆవిర్భవిస్తాను, అనేక వేల నేత్రాలతో ఆవిర్భవిస్తానని అమ్మవారు స్వయంగా దేవతలకు చెప్పింది. తతః శతేన నేత్రాణం నిరీక్షిష్యామి యన్మునీన్ మనుజా వ్యాహరిష్యంతి శతాక్షీమితి మాం తతః అంటే అనేక వేల నేత్రాలతో ఆవిర్భవించి అమ్మవారి నేత్రాల నుంచి వర్షపు ధారలు కురిపిస్తుంది. దానివల్ల ప్రకృతి మొత్తం కూడా సస్యశ్యామలం అవుతుంది, పంటలు బాగా పండినాయని చండీ సప్తశతిలో చెప్పారు. ఆ తర్వాత వర్షాలు కురిసినప్పటికీ ఇంకా ప్రజలకు ఆకలి బాధలు తీరలేదు. అప్పుడు అమ్మవారు ఏం చేసిందంటే, తతో అహమఖిలం లోకం ఆత్మదేహ సముద్భవై భరిష్యామి సురాహ శాకై రావృష్టేహ ప్రాణధారకై శాకంబరీతి విఖ్యాతిం తదాయస్యామ్యహం భువి అంటుంది చండీ సప్తశతి 11వ అధ్యాయం. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, తతో అహమఖిలం లోకం ఆత్మదేహ సముద్భవై భరిష్యామి సురాహ శాకై రావృష్టేహ ప్రాణధారకై అంటే శతాక్షిగా కరువు కాటకాలు పోగొట్టడానికి వర్షాలు కురిపించిన తర్వాత ప్రజలందరి ఆకలి తీర్చడానికి ఒంటి నిండా పచ్చి కూరగాయలతో శతాక్షి అమ్మవారే శాకంబరీదేవిగా ఆవిర్భవించింది అని చండీ సప్తశతి మనకు తెలియజేస్తోంది. అంటే ఒంటి నిండా పచ్చి కూరగాయలతో ఆవిర్భవించి ఆ కూరగాయలతో సమస్త మానవాళికి ఉన్నటువంటి ఆకలి బాధను పోగొట్టింది. అందుకే శాకంబరీతి విఖ్యాతిం తదాయస్యామ్యహం భువి. అప్పుడు ప్రజలందరూ కూడా శాకంబరి శాకంబరి అంటూ అమ్మవారిని పూజించారు. అందుకే ఆషాఢమాసం శుక్లపక్షం దశమి రోజే శాకంబరి అమ్మవారు ఆవిర్భవించింది కాబట్టి ఆషాఢమాసంలో శాకంబరి ఆరాధన చేయాలి. అందుకే అమ్మవారి అనుగ్రహం కోసం ఆషాఢమాసంలో అనేక రకాలైనటువంటి జాతరలు నిర్వహిస్తారు, బోనాలు పండుగ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శనం చేసుకోవటం, జాతర చేసుకోవడంతో పాటుగా గృహంలో అమ్మవారి స్వరూపానికి పచ్చి కూరగాయలతో పూజ చేయటం, పచ్చి కూరగాయలు నివేదనగా సమర్పించడం ద్వారా శాకంబరీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఓం శాకంబరీదేవి అయి నమః అనే మంత్ర పఠనం వల్ల కూడా జీవితంలో అన్నపానాలకు లోటుండదు. ఇలా ఆషాఢమాసంలో శాకంబరీదేవి ఆవిర్భావ వైభవాన్ని శ్రవణం చేయటం, శాకంబరీదేవిని ఆరాధన చేయటం ద్వారా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు రచించిన అర్ధనారీశ్వర స్తోత్రంలో ఉన్న అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీమత్పయో నిధినికేతన చక్రపాణి భోగీంద్ర భోగమనిరంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహమదేహి కరావలంబం. లక్ష్మీ నృసింహ స్తోత్ర వ్యాఖ్యానం ఒక్కసారి గ్రహిస్తే అది లక్ష్మీ నృసింహ మంత్ర వ్యాఖ్యానం సంపూర్ణంగా.
అత్యద్భుతమైన తత్వాన్ని చెప్పాడు ఆయన. నరసింహస్వామిని దర్శనం చేసి చెప్పినటువంటి రచన సామాన్యమైనది కాదండి. ఆదిశంకరులు ఒక్కొక్క స్తోత్ర గ్రంథంలో ఒక్కొక్క వాక్యము అనేక గ్రంథాల శక్తి కలిగిన మహామంత్ర రాశి మనం తరించడానికి పనికొస్తుంది. అంతేకాదు ఆయన భారతదేశం పర్యటించినప్పుడు ఏ దేవతను చూసినా ఆనందంగా స్తుతించాడు. అసలు అప్పుడు ఆ దేవతలు శంకరులు వస్తూ ఉంటే ఈయన నా మీద స్తోత్రం చెప్తే బాగుండని కోరుకున్నారేమో అనిపిస్తుందండి. ఇక్కడ తన స్తోత్రాలు నిలబెట్టాడు. దేవరాజ సేవ్యమాన పావనంఘ్రి పంకజం వ్యాళ యజ్ఞసూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. అంతేనా? దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి తరళ తరంగే శంకర మౌళి విహారిణి విమలే మమమతి రాస్తాం తవ పదకమలే. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం. జగద్గురువులు ఒక్కొక్కటి నోటిలో నేను అంటూ మీరు వింటూ ఉంటే గురువులపై మన భక్తిని ప్రకటించినట్లు అవుతుందని నేను కొన్ని స్పర్శ చేస్తున్నాను. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. నమస్తే నమస్తే మహాశక్తిపాణే నమస్తే నమస్తే లసద్వజ్రపాణే నమస్తే నమస్తే కఠిన్యస్తపాణి నమస్తే నమస్తే సదాభీష్టపాణి అంటూ సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాతాన్ని రచించాడు. ఆ రచన చేసేటప్పుడు ఆయన ఇచ్చుకున్న ఛందస్సు సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాతం. భుజంగ ప్రయాతం అంటే పాములా నడిచే స్తోత్రం. మరి సుబ్రహ్మణ్యుడికి అదే ఏమిటండి ఆయన ఎంచుకున్న ఛందస్సు, అక్కడన్న శబ్దము అంత దివ్యంగా ఉంటాయి. అందుకే పిల్లల చేత ఆదిశంకరుల శ్లోకాలు చిన్నప్పటి నుండి చదివింపజేయండి. ఎన్ని చెప్పి శంకరుల రుణం మనం తీర్చుకోగలం మహానుభావుడు, ఎన్ని జన్మలెత్తి రుణం తీర్చుకోగలమండి. అందుకో మహానుభావుడు అంటాడు, మళ్ళీ నాకు జన్మ అంటూ ఉంటే శంకరులే నా గురువు కావాలన్నాడు. ఏం కావాలండి ఇక్కడ? అయితే ఈ జన్మలో శంకరుని గురువుగా తీసుకుంటే మళ్ళీ జన్మ ఉండదు, అది తెలుసుకోండి ఇక్కడ. అటువంటి వాడు ఆదిశంకర భగవత్పాదుల వారు. తన రచన ఎంత చేశాడో ఆ తర్వాత యోగశక్తితో 3 మార్లు భారతదేశం ఆసేతు సీతాచలం 32 ఏళ్లలోనే పర్యటన చేసి ధర్మ ప్రతిష్టాపన చేసిన మహానుభావుడు. సాధ్యమవుతుందా చెప్పండి? 32 ఏళ్లకి అంత పని చేశాడు మహానుభావుడు. 16 ఏళ్లకే సమస్త రచనలు చేసినవాడు, 32 ఏళ్లకే జీవన పరమార్థం సాధించినవాడు, 3000 ఏళ్ళు పూర్తవుతున్న నేటికి బ్రతుకున్నవాడు ఆదిశంకర భగవత్పాదుల వారు. కానీ ఆదిశంకరుల స్ఫూర్తి అలాంటిది. ఆ మహానుభావుని యొక్క ఉనికితో ఆనాడు మేధావులందరూ ఏకీకృతమయ్యారు. వారందరినీ కలపగలిగాడు. ఆసేతు సీతాచలం పర్యటించిన ఎక్కడి కాలడి ఎక్కడి కాశ్మీరం. ఈ కాలడి నుంచి కాశ్మీరానికి పర్యటించి ఆ కాశ్మీరంలో సర్వజ్ఞ పీఠారోహణం చేసి భారతదేశంలో ఉన్న అన్ని చోట్ల పూజింపబడుతున్నాడు నేటికి ఆదిశంకర భగవత్పాదుల వారికి. తెలుసుకోండి ఇక్కడ. ఆ మహానుభావును భాష్య గ్రంథాలు, స్తోత్ర గ్రంథాలు అందరికీ శిరోధార్యాలు. ఆ మహానుభావుడు చేసిన పని, ఒకటి రచన, రెండవది దేశ పర్యటన, మూడవది పీఠస్థాపన. 32 ఏళ్లలోపనే పీఠాలు పెట్టాడు ఆ మహానుభావుడు. ఆ పీఠాల్లో తన దగ్గర 4 శిష్యులను పెట్టాడు. ఆ 4 శిష్యులు సామాన్యులు కారు. అందులో కొందరు ఈయనకంటే పెద్ద వయస్సు వాళ్ళు. ముఖ్యంగా సురేశ్వరాచార్యులు అనబడే మండన మిశ్రులు చాలా పెద్ద ఆయనండి ఈయనకంటే. కానీ జ్ఞానానికి ఆయన దాసోహం అయిపోయారు కనుక సురేశ్వరాచార్యులు, హస్తామలకాచార్యుల వారు, పద్మపాదాచార్యుల వారు, త్రోటకాచార్యుల వారు 4 మనం నమస్కారం చేసుకోవాలి. శంకరుల తర్వాత 4 పీఠాల్లో నిలిపారు. ఇక్కడ ఆ శృంగేరి పీఠాధీశ్వరులైన సురేశ్వరాచార్యుల వారి యొక్క పీఠాధిపత్యంలోనే కాంచీపీఠం కూడా వారి ఆధిపత్యంలోనే ఉందని కాంచీపీఠ చరిత్ర మనకు చెప్తున్నది. కనుక కాంచీపీఠానికి ఆదిశంకర భగవత్పాదుల వారు ప్రథమాచార్యులుగా నియమించినది సురేశ్వరాచార్యుల వారిని. ఇది తెలుసుకోవాల్సింది, అది ప్రధానమైనది. కాంచీపీఠ చరిత్ర ప్రకారంగా ఆదిశంకరులు కాంచీ క్షేత్రంలోనే సిద్ధి పొందారు. ఆ పీఠ చరిత్ర ప్రకారంగా మనం చెప్పుకుంటున్నాం. సురేశ్వరాచార్యుల వారు ఒక్కరే వివాహమైన తర్వాత సన్యసించారు కనుక కాంచీక్షేత్రంలో శంకర భగవత్పాదుల వారు కైలాసం నుంచి తీసుకువచ్చిన యోగలింగం ఉందండి. అక్కడ నేటికి పూజింపబడుతూ ఉంటుంది జగద్గురువుల చేత. అలాగే శ్రీచక్రం ఉన్నది. అయితే వివాహమైన సన్యసించిన వారికి అవి పూజించి ముట్టుకునే అర్హత లేదు. అందుకే సర్వజ్ఞాచార్యులు వారైన మరొకరు అక్కడ పీఠాధిపతికి సహాయంగా ఉంటూ వారు కూడా మళ్ళీ గొప్ప జ్ఞాని. శంకరులే వారికి సన్యాసం ఇచ్చారు. ఆయన నిత్యం పీఠంలో పూజలు చేసేవారు కాంచీపీఠంలో. ఇలాగా ఆదిశంకరుల తర్వాత సురేశ్వరాచార్యుల వారి, సర్వజ్ఞాత్మాచార్యుల వారు చెప్పుకున్నాం.
ఆడ తర్వాత పరంపర అలా కొనసాగుతూ ఇప్పటికీ 70వ పీఠాధిపతి కాంచీపీఠంలో ఉన్నారంటే ఈ పరంపర ఎంత కొనసాగుతుందో చూడండి. గురు పరంపర దక్షిణామూర్తితో ప్రారంభం వస్తున్నది. ఆ పీఠాధిపతుల చరిత్ర ఒక్కొక్కరిది ఒక్కొక్క అద్భుతమైన చరిత్ర. ఈ పీఠాధిపతుల్లోనే 20వ పీఠాధిపతి జన్మచేత మూగవాడు, కానీ శ్రీ విద్యా పూర్ణ దీక్ష పొందినటువంటి వాడే కాంచీపీఠంలో కామాక్షీదేవి దగ్గర కూర్చొని జపం చేసుకుంటూ ఉంటే ఆ విగ్రహం నుంచి కామాక్షి వెలికి వచ్చి తన నోటి తాంబూల కబళాన్ని, తల్లి తాంబూలం తిని పిల్లలకి ఇస్తూ ఉంటుందండి, అలాగా తన నోటి తాంబూల కబళాన్ని ఈ మూగ కవికి ఇస్తే ఆయన దాన్ని ప్రసాదంగా పుచ్చుకున్నాడు. వెంటనే నోట పలుకు వచ్చి అమ్మవారిపై 500 శ్లోకాలు అందించాడు. ఇక్కడ పురాణం ఏం చెప్తోందంటే కాంచీపీఠంలో అమ్మవారు తన రూపాన్ని చెప్పిన తర్వాత నిత్యము అక్కడ శ్రీ విద్య ప్రకారంగా ఆరాధన జరగడానికి శివాంశ సంభూతుడైన దూర్వాస మహర్షి మొట్టమొదటి అక్కడికి వచ్చి కౌశిక, గౌతమ ఇత్యాది గోత్రాల్లో పుట్టిన మహాత్ములైన మహర్షుల్ని 5గురిని తీసుకువచ్చి వారికి శ్రీ విద్యా విధానాన్ని ఏర్పాటు చేసి కాంచీ క్షేత్రంలో నిరంతరం జరగవలసిన ఆరాధ పద్ధతుల్ని చింతామణి శాస్త్రముగా అందించాడు మహానుభావుడు. అప్పుడు చెప్తున్నాడు, కృతయుగంలో నేను దూర్వాసునిగా శ్రీ విద్యా రహస్యాలను అందించాను అన్నాడు దూర్వాసుడే. ఎందుకంటే శివుడు కానివాడు శ్రీ విద్యను చెప్పలేడు. అందుకే శివాంశ సంభూతుడైన దూర్వాస మహర్షి శ్రీ విద్యకు సంబంధించినటువంటి ఉపాసనా పద్ధతిని ఏర్పాటు చేయడమే కాకుండా నేటికి దొరుకుతున్న దేవీ మహిమ్న స్తుతి, ఆర్యాద్విశతి అనే గ్రంథాలను రచించాడు దూర్వాస మహర్షి. ఆ దూర్వాస మహర్షి చెప్తున్నాడు, కృతయుగంలో దూర్వాసునిగా నేను వచ్చాను, త్రేతాయుగంలో పరశురామునిలో నా అంశాన్ని ప్రవేశింపజేస్తాను, ఆ పరశురాముడు శ్రీ విద్యను ఉద్ధరింపజేస్తాడు. అందుకే పరశురాముడు దత్తాత్రేయ స్వామి ద్వారా శ్రీ విద్యను తీసుకుని ఆ మహానుభావుడు కల్పసూత్రాలు రచించాడు. అది త్రేతాయుగంలో. ద్వాపర యుగంలో ధౌమ్యుడు రూపంలో చేశాడు. కలియుగంలో మూక కవి దుర్వాసుని యొక్క అంశ అయ్యే అని చెప్తారు. ఇది తెలుసుకోవాలి. ఆయన 20వ పీఠాధిపతిగా వచ్చాడు ఆయన. అలా వచ్చిన పరంపరలో 68వ పీఠాధిపతి మళ్ళీ దక్షిణామూర్తి అవతారం అని మనం కీర్తించదగినటువంటి మహానుభావులు నేటికి స్మరించిన వారిని అనుగ్రహిస్తున్న స్వరూపము శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు 68వ పీఠాధిపతి. ఆయన పుట్టింది 1894. 1907లో ఆశ్రమ స్వీకారం చేశారు 11 ఏళ్లకి మహానుభావుడు. అక్కడి నుంచి అకుంఠితమైన యతిధర్మం పాటిస్తూ మహానుభావుడు సర్వశాస్త్రములు గురుశిక్షణలో నేర్చుకుంటూ యతిధర్మాన్ని కఠోర నియమాలతో పాటించుతూ తన 100 ఏళ్ల జీవితపు ఉనికిని భారతదేశానికి ప్రసాదించారు ఆ మహాత్ములు. ఇక్కడ స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఆదివారం నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయాత్ పూర్వమే పవిత్రవంతమైనటువంటి స్నానాదులు చేసి సూర్య భగవానికి తప్పనిసరిగా అర్ఘ్యప్రదానం ఇవ్వాలి. సూర్యుడు నమస్కార ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు. అయితే ఆదివారం నాడు తప్పనిసరిగా సూర్యాష్టకం అనేటువంటిది పఠించి తీరాలన్నమాట ప్రతి ఒక్కరూ కూడా. సూర్యాష్టకం పఠిస్తే ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానం పరిపూర్ణంగా ఆయా వ్యక్తులకు సూర్యభగవానుడు ప్రసాదిస్తాడు. అంతేకాకుండా సూర్యభగవానికి ప్రీతికరమైన ఈ ఆదివారం నాడు అరుణ పారాయణం అని చెప్పేసి అభిషేకార్చనతో ఆచరించేటువంటి విధి విధానం ఉంది. అంటే సూర్య బింబాన్ని ఉంచి ఆవు పాలు, తేనె, పంచదార మొదలైనటువంటి పంచామృతాలతో స్వామివారికి అభిషేకార్చన నిర్వహిస్తూ అరుణ పారాయణం ఆచరించటం. ఈ అరుణ పారాయణ కనుక ఎవరైతే ఆచరిస్తారో ఆదివారం నాడు వారికి కంటికి, హృదయానికి సంబంధించిన రుగ్మతలన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం భాస్కరాది చేతన చందంగా ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానం వారి జీవితాంతం కూడా ఉండి తీరుతుంది. ఎరుపు రంగు వస్త్రాన్ని పురోహితునికి దానంగా కనుక ఇచ్చినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావం సిద్ధిస్తుందన్నమాట. ఈ రోజున
తప్పనిసరిగా సూర్యభగవానికి గోధుమ రవ్వతో చేసిన పరవాన్నం నైవేద్యంగా సమర్పించి 10 మందికి పెట్టినట్లయితే సర్వసంపదల్ని కూడాను ఇస్తాడు. సికింద్రాబాదులో వెలిసినటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి యొక్క జాతర ఈనాడు ప్రారంభిస్తారు. ఆ తల్లి కరుణాల వల్లి దుష్ట శక్తుల్ని సంహరించి అందరికీ కూడాను అదృష్టాన్ని ప్రసాదించే అమృత కల్పవల్లి కాబట్టి ఈ జాతర సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడాను శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని పఠిస్తే సర్వవిధ శ్రేయోదాయకంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధే ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 5:59 సూర్యాస్తమయం 6:45. తిథి చవితి రాత్రి 11:12 వరకు, నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 9:33 వరకు, వర్జం లేదు. దుర్ముహూర్తం సాయంకాలం 5:03 నుంచి 5:54 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 1:16 నుంచి 2:55 వరకు, రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, అష్టగౌర్గురీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం ప్రదోషం, సంకష్టహర చతుర్థి ఆదివారం. ఆదివారం సందర్భంగా చన్నీటి స్నానం చేయడం, సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్నం సూర్యనారాయణమూర్తికి పూజ చేయడం, పాయసం నివేదన చేయడం, ప్రసాదం స్వీకరించడం, ఒకపూటే భోజనం చేయడం, నూనె పదార్థాలు తినకపోవడం మొదలైనటువంటి కార్యాల ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాలు వృద్ధి చెందుతాయి. ప్రదోషం ఉంది కాబట్టి ఆ ప్రదోష సమయంలో అంటే సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయంలో గోధుమలతో శంకరునికి పూజ చేసి వాటిని హోమంలో కానీ ఆవులకు ఆహారంగా అందించడం కానీ చేసినట్లయితే సంతాన సంబంధమైనటువంటి దోషాలు తొలగిపోతాయి, ఉత్తమ సంతానం కలుగుతుంది. సంతానం గలవారికి వారిలో సల్లక్షణాలు ఏర్పడతాయి. ఆ అనంతరం సంకష్టహర చతుర్థి సందర్భంగా 21 దూర్వాయుగ్మములతో, 21 పత్రులతో, 21 పుష్పాలతో పూజ చేసి 21 అరగుంజీలు, 21 ఆత్మ ప్రదక్షిణాలు ఆయనకి సమర్పించి 21 చిమ్మిలి ఉండలు నైవేద్యం చేసి 21 చిమ్మిలి ఉండలు వాయనం ఇవ్వడం ద్వారా కష్టాలను తొలగించుకోవడం జరుగుతుంది. అలాగనే ఆ పూజాంగంగా రాత్రి 9:23 చంద్రుడు కనిపిస్తాడు కాబట్టి ఆ సమయంలో చంద్రునకు పూజ ఆచరించి తర్పణాలు ఇవ్వడం ద్వారా సంకష్టహర చతుర్థి వ్రతం యొక్క పరిపూర్ణత సిద్ధిస్తుంది. దీని ద్వారా కష్టాలను అధిగమించేటువంటి శారీరక మానసిక శక్తులు ఏర్పడతాయి. వాటితో బాటుగా నీలాపనిందలు అంటే మనం చేయని తప్పులకు అపనిందలు వేసినటువంటివన్నీ కూడా సత్య విషయాలు బయటకు వచ్చి ఆ నిందలు తొలగిపోతాయి. మరో ముఖ్య విశేషం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర సందర్భంగా వారికి మనం పూజాధికం ఆచరించడం, ప్రదక్షిణాధికం చేయడం, జాతర సందర్భంగా ఆమెకు మొక్కులు చెల్లించుకోవడం మొదలైనటువంటి కార్యక్రమాల ద్వారా అమ్మవారి అనుగ్రహంతో సకల కార్యసిద్ధి. నేటి ఆణిమత్యాలు. జ్ఞానికి కష్టసుఖాలు రెండూ సమానమే. రామదూత హనుమాన్ శ్రీరామదూత
శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. దురదృష్టమో అదృష్టమో హనుమాంతటి మహానుభావుడు పట్టుకున్నాడు ఆ రెండు కాళ్ళు. పట్టుకుని ఆకాశంలోంచి ఒక్కసారి కిందకి ఈడ్చేశారు. ఇలా ఈడ్చేస్తూ దిగిపోయారు. మహర్షి ఒక అద్భుతమైనటువంటి యుద్ధాన్ని ఆవిష్కరించారు. అక్కడ ఏమి చేయలేదు అసలు అక్షకుమారుడితో యుద్ధాన్ని. చేతిలో రెండు కాళ్ళు పట్టుకున్నారు. పట్టుకుని కొన్ని వేల మార్లు తిప్పారు ఆకాశంలో. పట్టుకుని గిర్ర 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 కొన్ని వేల మార్లు తిప్పేశారు. అలా తిప్పితే సభగ్నబాహూరుకటీ శిరోధర క్షరన్న సృజ్మిర్మధితాస్తిలోచన సభగ్నబంధి ప్రవికీర్ణ బంధనో హతక్షితై వాయుసుతేన రక్షస. ఆ వేగంలో తిప్పుతుంటేట ఆ వేగాన్ని తట్టుకోలేక కనుగుడ్లు రెండు ఊడి ఎగిరిపోయేట. తర్వాత ఇంకా వేగంగా తిప్పుతుంటే వేగం తట్టుకోలేక తల ఊడిపోయి ఎగిరిపోయింది. ఇంకా తిప్పుతూనే ఉన్నారు. ఆ తిప్పుతూ ఉండడంలో నడుం దాకా శరీరం ఊడిపోయి వెళ్ళిపోయి ఎక్కడో ఓ చెట్టును కొట్టి పడిపోయింది. ఇంకా తిప్పారు, మోకాళ్ళ వరకు శరీరం ఊడిపోయి వెళ్ళిపోయింది. ఇంకా తిప్పారు, పాదాల వరకు వెళ్ళిపోయింది. పాదాలు రెండు చేతిలో ఉన్నాయి. ఇలా చూసి విసిరావతల పారేశారు. ఆయన యుద్ధం అంటే అలా ఉంటుంది. వాల్మీకి రామాయణంలో లేదు కానీ ఒక చోట ఒక మాట అంటారు. రామరావణ యుద్ధం ప్రారంభమయ్యే ముందు గ్రద్దలు సమావేశం పెట్టుకున్నాయిట. కావలసినంత విందు, ఎక్కడా ఎవ్వరూ భోజనాలకి డబ్బు కట్టక్కర్లేదు. కాబట్టి ఉపనయనాలు వివాహాలు ఉన్నవాళ్ళు చక్కగా చేసేసుకోండి. కానీ ఒక్కటి మాత్రం నియమం పెట్టుకుందాం. పళ్ళు ఊడిపోయినటువంటి గ్రద్దలు, ఓపిక లేని గ్రద్దలు, హనుమ కొట్టిన వాళ్ళని తినండి. ఎందుకంటే అందులో ఇంకా ఎముకలు అవి ఏమి ఉండవు, గుజ్జుంటుంది. చక్కగా లేహ్యం తిన్నట్టుగా తీసుకుని తినేసేయచ్చు. కాస్త మధ్య వయస్కులైనటువంటి వాళ్ళు అంగదుడు, నలుడు, నీలుడు, జాంబవంతుడు ఇలాంటి వాళ్ళు కొట్టినటువంటి వాళ్ళని తినండి. చచ్చే వరకు కొడతారు, ఎముకలు గట్రా విరిగిపోయేటట్టుగా కొట్టి చంపుతారు. కాబట్టి మధ్య వయస్కులకి పెద్ద ఇబ్బంది ఉండదు, తినచ్చు. అందుకని వాళ్ళు తినండి. ఇంకా యువకులైనటువంటి గ్రద్దలు ఉంటారు, వాళ్ళు మాత్రం బాగా యువకులైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ యుద్ధానికి రామచంద్రమూర్తితో వచ్చినటువంటి వానరాల్లో అటువంటి వాళ్ళు ఎవరిని చంపారో వాళ్ళు ప్రాణం పోయేటట్టుగా కొట్టు వదిలేస్తారు. వాళ్ళని తినడానికి దంతపుష్టి ఉండాలి. యువకులైనటువంటి గ్రద్దలు తినండి. రాముడు చంపిన రాక్షసులు ఉంటారు, ఎవ్వరూ తినకండి. రాముడు చంపిన రాక్షసుల్ని సాయంకాలం పట్టుకొచ్చి అక్కడ పెట్టండి, అందరం కళ్ళకద్దుకు తిందాం, ప్రసాదం అది అని గ్రద్దలు తీర్మానించుకున్నారు. అయితే ఒకటిది వాల్మీకి రామాయణం కాదు సుమండి, ఎవరో సంతోష ప్రకటనానికంటే రామరావణ యుద్ధంలో ఎవరెవరి యుద్ధశక్తి ఎలా ఉంటుందన్నదాన్ని ఆవిష్కరించడానికి చెప్పినటువంటి విశేషం అంతే. కాబట్టి ఇప్పుడు ఆ వచ్చినటువంటి వాడు అక్షకుమారుడు మడిచిపోయాడు. కొడుకు చనిపోయాడన్న వార్త వెళ్ళింది. మొట్టమొదటిసారి జీవితంలో బాధ అంటే ఏమిటో రావణాసురుడికి అనుభవానికి వచ్చింది. ఇప్పటి వరకు ఒకళ్ళని బాధ పెట్టడమే, తను బాధపడ్డం అంటే తెలియదు. అవతలవాడి బాధ ఎలా ఉంటుందో ఊహించినటువంటి సంస్కారం లేదు. మొదటిసారి కన్న కొడుకు పోయాడు. బాధ అన్నది కలుక్కున గుచ్చుకుంది. చూశాడు, ఓ ఇక ఈ హరివీరుణ్ణి పట్టగలిగినటువంటి వాడు సామాన్యుడెవడు లేడు, ఇక తప్పదు, చాలా చాలా గొప్పవాణ్ణే పంపించాలి అని సభ వంక కలియ తిరిగి కుమారుడైనటువంటి ఇంద్రజిత్ వంక చూశాడు. ఇంద్రజిత్ లేచి నిలబడ్డాడు. నాయనా, నేను యజ్ఞాలు చేసిన, దైవ సంబంధంగా నాకేదైనా ప్రమాదం ఏర్పడినా లేదా యుద్ధంలో నాకు ఎప్పుడైనా క్లిష్టమైన పరిస్థితి వచ్చినా నా కొడుకు ఇంద్రజిత్ ఉన్నాడు అని నిన్ను తలుచుకుని నేను ఊరట పొందుతుంటాను. నిజంగా కూడా ఉత్తరాఖండలో అగస్త్య మహర్షి రామచంద్రమూర్తి అంతఃపురానికి వెళ్ళారు. వెళ్ళి మాట్లాడుతుంటే రాముడు అడిగాడు, రావణుడికి అంత శక్తి ఎక్కడదని. అడిగితే అగస్త్యుడు అన్నాడు, రావణుడు కాదు ప్రమాదకారి, ఇంద్రజిత్ ప్రమాదకారి. ఎందుచేతనంటే రావణుడు కూడా ఇంద్రుణ్ణి ఓడించడంలో కొంచెం కాల విలంబనమై విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళాడు. ఇంద్రజిత్ వచ్చి తలుపు కొట్టాడు పడుకున్న తండ్రికి. నిద్రలో లేచి ఎందుకురా నిద్రాభంగం చేశావన్నాడు. నాన్నగారండి లంకకి వెళ్ళిపోదామన్నాడు. అదేమిట్రా, ఇంద్రుడితో యుద్ధం అవ్వాలి కదా అన్నాడు. ఓడించి నాన్నగారు కట్టేసి కాళ్ళు చేతులు కట్టి లంకకు పంపించేశాను పదండి అన్నాడు. ఇంద్రజిత్ అని బిరుదు వచ్చింది. సామాన్యమైన యుద్ధం కాదు, నికుంభలా హోమం చేసి నల్లటి మేకని ఒకదాన్ని పళ్ళతో పట్టి పీకి అర్పిస్తాడు అమ్మవారికి. అర్పణ చేసి కానీ రథం ఎక్కాడా ఇక అది కనపడదు.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సూర్యుడికి 108 నామాలున్నాయి. వీటిని బ్రహ్మదేవుడు చెప్పాడు. ఈ నామాలను జపించిన తర్వాత తను మేలు కోసం దేవతలు, పితృదేవతలు, యక్షగణాల చేత సేవించబడే అసురులు, నిశాచరులు, సిద్ధుల చేత నమస్కరించబడే శ్రేష్టమైన బంగారు రంగు గలవాడు అగ్నికాంతులు కలిగిన సూర్యునికి నమస్కరిస్తున్నాను అని నమస్కరించాలి. సూర్యోదయ సమయంలో ప్రశాంతమైన చిత్తంతో ఈ నామాలను పఠించినవాడు చక్కని భార్యాపుత్రులను, ధనరాశులను, పూర్వజన్మ స్మృతిని, ధైర్యాన్ని, మంచి మేధను పొందుతాడు. ఇమం స్తవం దేవరస్య యో నరక ప్రకీర్తియేచ్యుచి సుమనా సమాహితః విముచ్యతే శోకదవాగ్ని సాగరాత్ లభేత కామాన్ మనసా యథేప్సితాన్. దేవతల్లో శ్రేష్ఠుడైన సూర్య భగవానుడికి సంబంధించిన ఈ స్తవాన్ని నిర్మలమైన మనస్సుతోనూ ఏకాగ్రమైన చిత్తంతోనూ చదివినవాడు శోకం అనే దావాగ్ని సాగరం నుండి విముక్తుడవుతాడు. సూర్యార్యమా భగస్వాష్ట పుష్కరార్క సవితారవి గభస్తిమానజ కాలో మృత్యోర్ధత ప్రభాకరః పృథివ్యాపశ్చ తేజశ్చ ఖాంవాయశ్చ పరాయణం సోమో బృహస్పతి శుక్రో బుధోంగారక ఏవ చ ఇంద్రో వివస్వాన్ దీప్తాంతు శుచిశౌరి శనైశ్చరః బ్రహ్మ విష్ణశ్చ రుద్రశ్చ స్కందో వై వారుణో యమః వైదేత్యో జఠరాశ్చాగ్నిరైందవ తేజసాం పతిః ధర్మధ్వజో వేదకర్త వేదాంగో వేదవాహనః కృతాంత్రేత ద్వాపరాంచ కలిసర్వమలాశ్రయః కాళకాష్ట ముహూర్తాశ్చ క్షపయా మస్తదాక్షణః. చాలా అద్భుతమైనటువంటి స్తుతి ఇది. ఇవి పొద్దున్నే 5 గంటల నుంచి 5:30, 6 మధ్యలో చదివితే చాలా మంచిది అన్నారు. తన మనస్సుకు ఇష్టమైన కోరికలను పొందుతాడు దీన్ని చేసినవాడు. ఇలా దౌమ్య మహర్షి ఆ సమయానికి తగినట్లుగా మంచి మాటలు చెప్పగా ధర్మరాజు నిర్మలమైనటువంటి మనస్సుతో సూర్యుని గురించి గొప్ప తపస్సు చేశాడు. నదిలో స్నానం చేసి పవిత్రుడై సూర్యుడికి అభిముఖంగా నిలబడి సూర్యదేవుణ్ణి పూజించి గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ సూర్యుడిని ఆరాధించాడు. గంగాజలాన్ని ఆచమనం చేసి వాక్కును నియంత్రణ చేసి ప్రాణాయామం చేసి స్వామి యొక్క పారాయణాన్ని చేసి సూర్యభగవానుని ఇలా స్తుతించాడు. త్వంబానో జగచక్షుః త్వమాత్మా సర్వదేహినాం యోనిః సర్వభూతానాం త్వమాచారః క్రియావతాం. ఓ భాను, నువ్వు ఈ ప్రపంచానికి నేత్రం వంటివాడు. సర్వ ప్రాణులకు నువ్వే ఆత్మమై ఉన్నావు. సర్వ ప్రాణులకు నువ్వే జన్మస్థానమై ఉన్నావు. కర్మానుష్ఠానం చేసేవారికి నువ్వే సదాచారమై ఉన్నావు. సాంఖ్యులందరికీ నువ్వే పొందదగిన స్థానమై ఉన్నావు. కర్మయోగులకు నువ్వే పారాయణుడై ఉన్నావు. మోక్షానికి నువ్వు ప్రతిబంధకం లేని ద్వారము లాంటి వాడివి. ముముక్షువులందరికీ పొందదగిన గతివై ఉన్నావు. త్వయా సంధార్యతే లోకః
త్వయా లోకః ప్రకాశ్యతే త్వయా పవిత్రీక్రియతే నిర్వ్యాజం పాల్యతే త్వయా. నువ్వే ఈ ప్రపంచాన్ని ధరిస్తున్నావు. నీతోనే ఈ లోకం ప్రకాశిస్తుంది. నీతోనే ఈ లోకం పవిత్రం చేయబడుతుంది. ఎలాంటి కారణం లేకుండా, ఎలాంటి స్వార్థము లేకుండా నువ్వే దీన్ని పాలిస్తున్నావు. నువ్వు ఋషిగణాలతో పూజింపబడుతున్నావు. వేద పండితులైన బ్రాహ్మణులు తమ వేద శాఖలకు సంబంధించిన మంత్రాలతో నిన్నే స్తుతిస్తున్నారు, పూజిస్తున్నారు. నీ నుండి వరాన్ని కోరుకుంటూ సిద్ధులు, చారణులు, గంధర్వులు, యక్షులు, గుహ్యకులు, పన్నగులు నువ్వు వెళుతున్న దివ్యరథం వెనుక నిన్ను అనుసరిస్తున్నారు. 33,000 మంది దేవతలు, సిద్ధగణాలు, ఉపేంద్ర మహేంద్రాదులు అన్నీ నిన్నే ఆరాధించి సిద్ధిని పొందారు. విద్యాధరులు, దివ్యాధరులు నిన్ను పూజించి తమ కోర్కెలు తీర్చుకుంటున్నారు. గుహ్యకులు, 7 పితృగణాలు, దివ్యశక్తి గల మానవులు నిన్ను పూజించి ప్రధాన స్థానాన్ని పొందుతున్నారు. వసువులు, రుద్రులు, మరుద్గణాలు, సాధ్యులు నీ కిరణాలను త్రాగి జీవించే వాలకిల్యాది మహామునులు నిన్ను పూజించి ప్రాణులందరిలోనూ శ్రేష్ఠులయ్యారు. బ్రహ్మలోకంతో పాటు 7 లోకాలను సూర్యుడిని మించిన ప్రాణి మరొకటి లేదు. తేజోవంతులైన ఇతర ప్రాణులు ఎన్ని ఉన్నా వాటిని నీ వంటి ప్రకాశం వాళ్ళకెవరికి ప్రకాశం లేదు, ప్రభావము లేదు. జ్యోతిష్యులన్నీ నీ యందే ఉన్నాయి. నువ్వే సర్వ జ్యోతిష్యులకు అధిపతివై ఉన్నావు. సత్వము, సత్యము అన్నీ సాత్విక భావాలు నీ యందే ఉన్నాయి. నీ తేజస్సుతోనే విశ్వకర్మ చేసిన సునాభము అనే చక్రం చేత శ్రీహరి అసురుల గర్వాన్ని నాశనం చేశాడు. నువ్వు గ్రీష్మ ఋతువులలో నీ కిరణాలతో సమస్త ప్రాణుల యొక్క సర్వౌషధ రసాల యొక్క తేజస్సును స్వీకరిస్తావు. మళ్ళీ వర్ష ఋతువులో నీ కిరణాలు తేజస్సును కొన్ని తపింపజేస్తూ ఉంటాయి. మరికొన్ని కిరణాలు దహింపజేస్తూ ఉంటాయి. ఇంకొన్ని కిరణాలు మేఘాలను ఏర్పరిచి గర్జిస్తూ ఉంటాయి. మరికొన్ని కిరణాలు మేఘాలలో మెరుస్తూ ఉంటాయి. మరికొన్ని కిరణాలు వర్షిస్తూ ఉంటాయి. చల్లని గాలులతో బాధపడుతున్న లోకాన్ని నీ కిరణాలు సుఖపెడుతూ ఉంటాయి. అగ్ని కానీ, వస్త్రాలు కానీ, కమ్మళ్ళు కానీ సుఖపట్టలేవు, అది ఖండితం సుఖపెట్టలేవు. త్రయోదశద్వీపవతీం గోభిర్భాసయసే మహీం గోభిర్భాసయసే మహీం త్రయాణామపి లోకానాం హితాయైకః ప్రవర్తసే 13 ద్వీపాలతో ఉన్న ఈ భూమిని నువ్వు నీ కిరణాలతోనే ప్రకాశింపజేస్తున్నావు. ముల్లోకాల మేలు కోసం నువ్వొక్కడవే ప్రవర్తిస్తున్నావు. తవ యద్యుదయో న స్యాత్ అంధం జగదిదం భవేత్ నచ ధర్మార్థకామేషు ప్రవర్తేరన్మనీషిణః. నువ్వు ఉదయించకపోతే ఈ జగత్తంతా చీకటైపోతుంది. మానవులు ధర్మార్థ కామాలను సాధించటంలో సమర్థులు కాలేరు. విప్రుడు మొదలైన 3 వర్ణాల వారు నీ అనుగ్రహంతోనే తమ ధర్మాలను నిర్వహిస్తూ ఉన్నారు. బ్రహ్మదేవుడికి 1000 యుగాలు ఒకరోజుగా చెప్పబడింది కదా, దానికి ఆది అంతము నువ్వేనని కాలజ్ఞులు చెప్పారు. మనువులకు, మనుపుత్రులకు, అమానుష పురుషులకు, జగత్తుకు, అన్ని మన్వంతరాలకు, ఈశ్వరులకు నువ్వే ఈశ్వరుడివై ఉన్నావు.
సృష్టికి సంహారకాలం, ప్రళయకాలం సమీపించినప్పుడు నీ కోపం నుంచే సంవర్తాగ్ని ప్రకటమవుతుంది. అది ముల్లోకాలను భస్వం చేసి నీ యందే వెలుగుతూ ఉంటుంది. నీ కిరణాల నుండి పుట్టిన అనేక వర్ణాలు గల ఐరావతము మొదలైన మహామేఘాలు, పిడుగులు సమస్త ప్రాణికోటిని సంహరిస్తాయి. అప్పుడు నువ్వు 12 విధాలుగా 12 రూపాలను ధరించి ద్వాదశాదిత్య రూపుడవై ముల్లోకాలకు ఒకే సముద్రంగా సంగ్రహించి నీ కిరణాలతో తరింపజేస్తున్నావు. నువ్వే ఇంద్రుడవు, రుద్రుడువు, విష్ణువి, ప్రజాపతివి, అగ్నివి, సూక్ష్మ మనస్సువు, వ్యాపకుడువు, శాశ్వతమైన బ్రహ్మవు, శుద్ధమైన హంసవు, సవిత, భానుడు, అంశుమాలి, వృషాకపి, వివస్వంతుడు, మిహిరుడు, పూష, మిత్రుడు, ధర్ముడు, సహస్రరశ్మి, ఆదిత్యుడు, తపనుడు, గవాంపతి, మార్తాండు, అర్కుడు, రవి, సూర్యుడు, దినకర్త, దివాకరుడు, సప్తభక్తి, ధామకేశి, విరోచనుడు, ఆశుగామి, తమోగ్నుడు, హరితాశ్వరుడు అని కీర్తింపబడుతున్నావు. నిర్వేదము, అహంకారం లేకుండా సప్తమి నాడు కానీ షష్ఠి నాడు కానీ నిన్ను పూజించిన వారికి లక్ష్మి లభిస్తుంది. నీ మీదే మనస్సు పెట్టి నిన్ను పూజించి నమస్కరించిన వారికి ఆపదలు, వ్యాధులు కలగవు. హృదయపూర్వకంగా నీ భక్తులైన వారు సమస్త రోగాల నుండి విముక్తులవుతారు. పాపాలను పోగొట్టుకుంటారు. చిరంజీవులై సుఖంగా ఉంటారు. త్వం మమాపన్న కామస్య, త్వం మమాపన్న కామస్య సర్వాతిథ్యం చికీర్షతః అన్నమన్న పతే దాతుం, అన్నమన్న పతే దాతుం అభితః శ్రద్ధయార్హసి, అభితః శ్రద్ధయార్హసి. ఓ అన్నపతి, శ్రద్ధగా అందరికీ ఆతిథ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆపత్కాలంలో నిన్ను వేడుకుంటున్నాను. నాకు అన్నం ఇవ్వటానికి నువ్వు తగినవాడు. నీ పాదాలను ఆశ్రయించి మాఠర, అరుణ, దండాది అనుచరులు సేవిస్తూ ఉన్నారు. వారు విద్యుత్తును ప్రసరింపజేయగల శక్తి గలవారు. వారందరికీ నమస్కరిస్తున్నాను. శుభతో పాటుగా ఉన్న మైత్రీదేవి, గౌరి, పద్మ మొదలైన భూతమాతలందరికీ నమస్కరిస్తున్నాను. శరణాగతుడైన నన్ను రక్షించండి అని ధర్మరాజు ప్రార్థించగా సూర్యుడు ప్రసన్నుడయ్యాడు. మండుతున్న అగ్నిలాగా ప్రకాశిస్తున్న శరీరంతో సూర్యుడు ధర్మరాజు ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఓ ధర్మరాజా, నువ్వు కోరుకుంటున్నంతదంతా పొందుతావు. కానీ ఇప్పుడు ఈ కష్టకాలంలో ఈ 13 సంవత్సరాలు నేను నీకు అన్నం ఇస్తాను. నేను ఇస్తున్న ఈ రాగి పాత్రను స్వీకరించు. ఈ పాత్రతో మీ వంటింట్లో చక్కగా వండబడిన అన్నము మొదలైన పదార్థాలన్నీ అక్షయమవుతాయి. 14వ సంవత్సరంలో నువ్వు మళ్ళీ రాజ్యాన్ని పొందుతావు అని సూర్యభగవానుడు వెంటనే తన లోకానికి వెళుతున్నాడు. ఎవరైనా సరే మనోనిగ్రహంతోనూ ఏకాగ్ర చిత్తంతోనూ ఈ సూర్యస్తవాన్ని పఠిస్తే అతడికి దుర్లభమైన వరాన్ని కూడా సూర్యభగవానుడు ప్రసాదిస్తాడు. నిత్యము ఈ స్తోత్రాన్ని పఠించిన లేక విన్న స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే పుత్రుణ్ణి కోరితే పుత్రుణ్ణి పొందుతారు. పుత్రతో సమానమైనట్టు భగవత్ కృపను పొందుతారు. ఇప్పుడు ముసలాళ్ళు అనుకోండి, వాళ్ళేం పుత్రుని పొందుతారు? భగవత్ కృపను పొందుతారు. వచ్చే జన్మలో అయినా పుత్ర ప్రాప్తి అవుతుంది. ఇక ధనాన్ని కోరితే ధనాన్ని పొందుతారు. విద్యను కోరితే విద్యను పొందుతారు. సాయం ప్రాతః సంధ్యాల్లోనూ దీన్ని పఠిస్తే
ఆపదలో ఉన్నవారు ఆపదల నుండి విముక్తులవుతారు. బంధనంలో ఉన్నవారు బంధం నుండి విముక్తిని పొందుతారు. ఈ స్తోత్రాన్ని పూర్వం బ్రహ్మదేవుడు ఇంద్రుడికి ఉపదేశించాడు. ఇంద్రుడి నుండి నారద మహర్షికి వచ్చింది. నారద మహర్షి నుంచి ధౌమ్యుడికి వచ్చింది. ధౌమ్యుడి నుండి ధర్మరాజు ఉపదేశించగా పొందారు. ధర్మరాజు ఈ స్తుతిని పఠించి సర్వకామాలను పొందాడు. సంగ్రామే చ జయే నిత్యం, సంగ్రామే చ జయే నిత్యం, విపులం చాప్నుయాద్వసు, ముచ్యతే సర్వపాపేభ్యః, ముచ్యతే సర్వపాపేభ్యః, సూర్యలోకం సగచ్చతి. ఈ సూర్యస్తవాన్ని నిష్టగా పఠించినవాడు యుద్ధంలో ఎల్లప్పుడూ జయాన్ని పొందుతాడు, గొప్ప సంపదను పొందుతాడు, అన్ని పాపాల నుండి విముక్తుడవుతాడు, సూర్యలోకాన్ని పొందుతాడు. సూర్యుడి నుండి ఇలా ధర్మరాజు వరాన్ని పొంది నీటి నుంచి లేచి బయటకు వచ్చి గురువైన ధౌమ్య మహర్షి పాదాలకు తాకి నమస్కరించాడు. సోదరులకు కౌగలించుకున్నాడు. ద్రౌపది ఆయనకు నమస్కారం చేసింది. ఆమెతో పాటు వంటగదిలోకి వెళ్ళాడు. ఆ పాత్రలో కొద్దిగా వండిన 4 రకాల భక్ష్యాలు అక్షయంగా వృద్ధి చెందాయి. వాటితో ధర్మరాజు విప్రులందరికీ భోజనం పెట్టాడు. తీసే కొద్దీ వస్తుంది దాంట్లో. ఏ పదార్థం అనుకుంటే ఆ పదార్థం. బ్రాహ్మణులు భోజనం చేసిన తర్వాత సోదరులకు భోజనం పెట్టి మిగిలిన విఘసము అనే భుక్త శేషాన్ని ధర్మరాజు భుజించాడు. అందరైన తర్వాత శేషం తిన్నాడట. ధర్మరాజు తిన్న తర్వాత ద్రౌపది తింటుంది. ఆమె తిన్న తర్వాత ఆ పాత్రలోని అన్నము పూర్తవుతుంది, ఇక వృద్ధి చెందదు. ద్రౌపది తినిన తర్వాత అయింది, ఇక చెందదు, అక్కడికి అయిపోతుంది. సూర్యునితో సమానమైన తేజస్సు గల ధర్మరాజు సూర్యుడి వల్ల ఇలా తన సంకల్పాన్ని నెరవేర్చుకొని విప్రులను ఆనందించపరిచాడు. ఆ విప్రుల సహకారంతో ఆయా తిథి నక్షత్ర పర్వాలలో చేయవలసిన యాగాలను కర్మాలను పురోహితులు చక్కగా చేస్తున్నారు. ఇకేమి యోచన లేదు. అక్షయ పాత్ర దొరికింది సూర్యుడి నుంచి. ఆ పాత్ర ఉండేదే ఇంత, దాని నుంచి అక్షయం 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 అక్షయం. అనంతరం శుభం పలికిన బ్రాహ్మణులతో కలిసి పాండవులు ధౌమ్యుణ్ణి వెంటబెట్టుకొని ఆ ప్రాంతం నుంచి కామ్యక వనానికి వెళ్ళారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 4వ అధ్యాయం. ఈ అధ్యాయాలంతా మీరు చిన్న చిన్నగా ఉంది అనుకోవకండి. వెళుతూ 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 ఆంజనేయ స్వామి వచ్చేస్తారు అక్కడికి. అంటే ఆంజనేయుడు తోక పెంచాడు 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 గగనాన్ని వరకు. అట్లా వ్యాసుడు అట్లా మనకు కావలసినన్నీ ఇచ్చాడు. అక్కడ దీంట్లోనే మనకు కావలసినన్నీ దొరుకుతాయి. మనకు అక్షయ పాత్ర ఎప్పుడు దొరికిందో మనకి ఇంకా అక్షయమే. ఇక్కడ ఇక శ్లోకాలు అక్షయమైపోతాయి, అధ్యాయాలు అంతా నిన్నున్నాయి అక్షయమైపోతాయి. ఇది ఒకటే పుస్తకం కాదు, ఇటువంటివి 5-6 ఉన్నాయి. పాండవులు అడవికి వెళ్ళారు. అప్పుడు ఈ ధృతరాష్ట్రుడు మనసులో ఎంతో బాధపడ్డాడు. ధర్మాత్ముడైనటువంటి విదురుడితో ఇలా అన్నాడు, ఇంకా ఏమిటి మళ్ళీ మాటికి ఓ విదురా అన్నాడు, నీ బుద్ధి కూడా శుక్రాచార్యుడి బుద్ధిలాగా నిర్మలమైనది. పొగుడుతున్నాడు. నీకు ధర్మం యొక్క సూక్ష్మం బాగా తెలుసు. నువ్వు అందరి పట్ల సమానమైన దృష్టిని కలిగి ఉంటావు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.